ఈ సైబర్ క్రిమినల్స్ బ్యాంకుల్ని వాడుకుంటుంటే దాన్ని పట్టుకోగలిగేది జాతీయ దర్యాప్తు సంస్థలు పట్టించుకోవట్లేదు. లోకల్ పోలీసులకు వచ్చేటప్పుడు చాలా కష్టం అవుతుంది. మన తెలంగాణ ఆంధ్ర పోలీసులు కొంత కష్టపడి కొన్ని చోట్ల పట్టుకుంటున్నారు, కానీ ఈ కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి దీని మీద సిబిఐ కేసులు పెట్టాలి, విచారించాలి అనేటప్పటికీ ఇప్పుడు తేలింది. నకిలీ సంస్థలు డిజిటల్ స్కాముల ద్వారా 1000 కోట్లకు పైగా మోసాలకు పాల్పడిన ఓ అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టును సిబిఐ ఛేదించింది. 4 చైనీయులు సహా 15 మంది మీద, మరో 58 కంపెనీల మీద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మ్యూల్ అకౌంట్ల ద్వారా దాదాపు 1000 కోట్ల ముఠా 111 డొల్ల కంపెనీలకు మండించింది. డమ్మీ డైరెక్టర్లు, తప్పుదారి పట్టించేలో ఉన్న పత్రాలు, నకిలీ చిరునామాలతో షెల్ కంపెనీలు రూపుదిద్దుతున్నాయి. ఈ కంపెనీలతో బ్యాంక్ ఖాతాలు తెచ్చి డబ్బుని పంచుకున్నారు. 2020లోనే ఈ మోసం మూలాలను గుర్తించారు. జూయి హువాన్ లియు, రీజియన్ లియు, గ్వాన్ హోవా వాంగ్ అనే 4 చైనీయులకి షెల్ కంపెనీలు నేరుగా సహకారం అందిస్తున్నాయి. ఆన్లైన్ ప్రచారాలు, నకిలీ రుణాలు, పెట్టుబడి పథకాలు, పార్ట్ టైం ఉద్యోగాలు, ఆన్లైన్ ఆటలతో ప్రజలు మోసగించారు. భారీ ఎత్తున దేశ పౌరులపై ఆన్లైన్ మోసాలు పెరుగుతుండటంతో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సైబర్ నేర సమన్వయ కేంద్రం సహకారంతో అక్టోబర్లో 3 వ్యక్తులు సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 27 రాష్ట్రాల మీద దాడి చేసి మరింత సమాచారం సేకరించింది.